ఇప్పుడు జనాలకి తెలియాలి అని అన్నప్పుడు మేడం మీరు రీల్స్ కాకుండా యూట్యూబ్లోని వీడియోస్ చేయొచ్చు, మీ స్టోరీస్ చేయొచ్చు, ఇవి చేయొచ్చు. మరి అలా చేసైనా సంపాదించుకోవచ్చు కదా ఇప్పుడు యూట్యూబ్లో. యూట్యూబ్ ఛానల్ $11 పడ్డాయి, మోనిటైజ్ చేసింది, పిన్ వచ్చింది. సెకండరీ ఏమంటే నాకు ఒక టీం కావాలి. ఉమ్, ఆ టీం కావాలంటే రోడ్డు పైన పిలిచి రా అంటే రారు. ఉమ్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళ నేర్చుకోవడానికి నేను డ్యాన్స్ స్కూల్ పెట్టా, ఉమ్, యాక్టింగ్ స్కూల్ పెట్టా. దీంట్లో ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలాగైతే వదిలేసి ప్రపంచానికి పరిచయం అయ్యానో నా రీల్స్ ద్వారా, నాలో 10% వాళ్ళు దొరకరా నాకు. ఉమ్. అలాంటి దొరికిన వ్యక్తులు తీసుకొని మంచి మంచి కంటెంట్లతో చేయాలని ఇప్పుడు మీరు డిసైడ్ పెట్టిన అయిపోయాను ఈ యాక్టింగ్ స్కూల్, డాన్స్ స్కూల్ వీటిల్లో మేడం. డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారా, ఫ్రీగానా? డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారు మేడం. ఎంత? 1200 పెట్టాం మేడం, అంతే. డ్యాన్స్ అండ్ యాక్టింగ్ మొత్తం రెండు కలిపి 1200 ఉమ్. మంత్కి. మరి అది కళామ్మ తల్లిని కొనుక్కుంటున్నట్టు కాదా, అమ్ముతున్నట్టు కాదా? అవును మేడం, నేను బాడికి తీసుకున్నా రూమ్. నాకు వాళ్ళు ఇలేదే కళామతలు ఫ్రీ అని 4 lakhs పెట్టి ఖర్చు పెట్టి చేయించా. 4 lakhs 4 lakhs 2 lakhs మీ ఆవిడ ఇచ్చారు, మిగతా 2 lakhs 2 lakhs అప్పు తెచ్చా మేడం. చెప్పు కూడా కదా పెళ్ళాలకి ఇంట్లో. అమ్మో, ఎంత అప్పు ఉంటారు మీరు బయట? ఇప్పుడు 12 ఉంటుంది మేడం. 12 లక్షలు ఎలా తీరుద్దామని? ఒకటి మేడం, చిన్న చిన్న రాళ్ళు కాదు, కొండనే కొట్టాలి. ఆ, ఈరోజు కష్టపడుతుందో నాకు ఎవరో తిరిగి రాదా. ఆ, ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి 100 మార్గాలు ఉన్నాయి. అవును. ట్రైన్కి రావచ్చు, బస్సుకి రావచ్చు, ఫ్లైట్కి రావచ్చు. నాతో కోట్లున్నా నేను ఫ్లైట్కి రాలేను, ఎందుకంటే మా ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు. ఉమ్, కర్నూలుకి వచ్చి ఎక్కాలి, కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్కి రావడం, డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేస్తే ఇప్పుడు మా ఊరు నుంచి గుంటకల్ నుంచి. అంటే కొన్ని లేనప్పుడు కొన్ని అడ్జస్ట్ కావాలి. ఉమ్, నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా. ఈ రోజు కాకపోతే ఆ రోజు వస్తుంది. ఉమ్, ఇప్పుడు నాకు 40 years, ఉమ్, మ్యాక్సిమము 50 ఏళ్ళకన్నా ఎక్కువ బతకనంటారు. ఈ 10 ఏళ్ళలోనే నేను ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలా. బాలకృష్ణ గారితో సినిమా చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి. పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ఒక 5 minutes ఉన్నా నన్ను చంపేసినా పర్వాలేదు, క్యారెక్టర్ ఫేమ్లో కనిపించాలి. అబ్బా వీడు మనూరోడ్రా, రోడ్డు మీద తాగి తిరుగుతున్నాడు, దొంగ నా కొడుకు, ఇప్పుడు అబ్బబ్బా ఏం లేవు మన స్టార్. ఓకే. బాలయ్య గారు, ఒక విషయం అడుగుతా, చెప్పండి. మేడం మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నగారి విలువ మీకు తెలియలేదు. ఆయన తెలియదు. చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు. అవును. అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు. ఇన్స్టాగ్రామ్ ఒక 3 రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా చెప్పారు మీరు. శ్మశానంలోనే ఉన్నా మేడం. ఆ? శ్మశానంలో 2 days ఉన్నాను అని చెప్పా. అవును, శ్మశానంలోనే 2 రోజులు ఉన్నారంట. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల, కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదని 2 రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు. సో ఇప్పుడు మీ భార్య, మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు, పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా. ఎప్పుడైనా మీ పిల్లలు కానీ, మీ ఆవిడంటే పక్కన పెట్టండి, మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నాన్న మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా? చిన్నపిల్లలు మేడం, అడిగేంత వాళ్ళకి తెలియదు ఇంకా. స్కూల్స్ కి వాటికి వెళ్తారా? పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా? నాకు చదువు అని పోను మేడం. నేను మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎందుకు? పిల్లలు పిలుస్తారు మేడం, మేము పోము. ఎందుకు? టైం దొరకదు మేడం. ఇదే ఇప్పుడు ఇంటికి పోతేనే డిఫరెంట్ చేయాలా. ఇదే రాత్రి 1 గంటకి చెప్పొచ్చు చెప్పకూడదు. ఇక్కడ మామూలు తిని 10 గంటలకు 9, 10:30కి పనుకుంటే మా భార్య పనుకుంటుంది, నేను సెల్ చూసుకుంటూ గెలుక్కుంటుంటా. ఇట్లా ఏదైనా వచ్చిందా డిఫరెంట్ అన్ని బుడుక్కోవడం, కాస్ట్యూమ్స్, కుంకుమ నోట్లోకి వేసుకోవడము, కళ్ళలోకి వేసుకోవడము, పుష్ప 2లోగా గొడ్డలు పెట్టుకోవాలి, అలాంటివన్నీ డమ్మీ పెట్టుకోవడము. మళ్ళీ ఇది యాడ్ రిపోర్ట్లు కొడతారని మళ్ళీ హాయ్ గాయస్, ఇది కుంకుమే గాయస్, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నాను చెప్పుకోవడము. రాత్రి 2 వరకు చేస్తాను మేడం. నాకు ఇన్స్టాతో దాన్ని ఫాలో కావట్లేదు నేను, అది నన్ను ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రీలు 64 million పోయింది. మీరు అంటున్నారు కదా మేడం, మీకు వాళ్ళు ఇస్తారా అని. చాలామందికి ఆపదలు వచ్చినా నన్ను తిట్టుకున్నారేమో ఊర్లో, ఇలా పాపకు బాగాలేదు, లేకుంటే వ్యక్తికి బాగాలేదు, ఇలా చేయన్నా, కొల్బ్రేట్ పెట్టానా, ఇలా చెప్పన్నా, నేను చెప్పనా మగమంది చెప్పేస్తా. ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపొద్దు నేను చచ్చిపోవచ్చు. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా, నా రియల్గా చచ్చిపోయింది వీడియో తీసి, ఒకప్పుడు ఇలా చేశాడు, వీనికి తినేయలేదు, పెళ్ళాపిల్లలు రోడ్డు పడ్డారని చెప్తే ₹1 కొట్టరా నాకే. 130,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. అలా ₹1 ఎందుకు ఇవ్వాలి? ఇన్నాళ్ళు ఎంటర్టైన్ నేను కావాలన్నట్లా కావాలి కదా, సానుభూతితో మేడం ఇన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశా. ఇప్పుడు సినిమా పుష్ప కొన్ని కోట్లు పెట్టి తీశారు, నేను చూస్తాను సార్ అంటే ఊరిని వదులుతారా? డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఆర్టిస్టులకి ఇచ్చినారో ఇలా తెలియదు కదా, థియేటర్ కట్టాల్సిందే కదా. థియేటర్ డబ్బులు ఇచ్చినా టికెట్ లోపల తెలియదు. ఓకే, మీరు ఇన్నాళ్ళ మీకు 40 years కదా మేడం, మీ జీవిత కాలంలో, ఈ 40 ఏళ్ల జీవిత కాలంలో ఒక్కరోజు, ఒకే ఒక్క రోజైనా సరే, నేను నా కోసం కాదు,
నా అంటే లైక్ నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం బ్రతికాను, నా స్వార్థం కాకుండా నేను నా పిల్లల కోసమో మా ఆవిడ కోసమో నా అనుకున్న వాళ్ళ కోసం బ్రతికానని ఒక్క రోజైనా ఉందా? లేదు మేడం. అప్పుడు 2004లో పెళ్ళైంది, 2004 లో పెళ్ళైంది. గోలేగుండలు ఆడుతుంటారు రోడ్డు మీద, అట్లా తొలిపోయి పెళ్లి చేశాడు. మా నాయన మారతాడేమని. మారలే. అప్పుడు లేని అలవాట్లు అన్ని మొత్తం ఎనీథింగ్ ఇక్కడున్న పనులు కైపులో నేనే బీకేసుకుంటే ఇట్లా కైపులో గుట్కా పాన్ ఎనీథింగ్ తాగి ప్రపంచంలో ఉన్న బ్యాడ్ అలవాట్లు అన్నీ ఉన్నాయి మీకు. ఒకటి తప్ప తెలియదు నాకు, తెలిసింటే దానికని పీకేవనేమో. అప్పుడు బంగాక అదేదో ముసలిలో దాతారు కదా సాధులు, అది కొట్టా. ఇప్పుడైతే ఎనీథింగ్ ఏం లేవు. చెప్పొచ్చు చెప్పకూడదు, నాకు ప్రాణమైన అబద్ధం చెప్పేకి రాదు. నాన్న చనిపోయినప్పుడు మా నాన్న టీ తాగడు, సిగరెట్ తాగడు, హార్ట్ అటాక్ చనిపోయాడు. ఏమి లేనోడు ఇంతవరకు ముట్టుకేం చూలే. నేను అన్ని మానేసా. మళ్ళీ నాకు అనిపించింది ఆ విలనిజానికి లైట్కి ఇట్లా కూర్చొని సిగరెట్ కొడితే ఎలా ఉంటుందని సన్నగా చెప్పొచ్చలేదు స్మోక్ స్టార్ట్ చేశా. మా నాన్న చనిపోయిన బిఫోర్ నుంచి మొదలుపెట్టా స్మోక్. అంటే ఇదిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఊర్లో చూసినోడు బాలయ్య గారు తప్పుడోడు ఒకప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు మా కళ్ళ ముందు సీరియల్ తాగుతున్నాడు, మనకి ఇంకా ఏముంటాయి అనుకుంటారని ఇదిగా చెప్తున్నాను మేడం. అంటే నా భార్య పిల్లల్ని నేను మోసం చేస్తున్నా. ఎందుకంటే పొదుపులో వచ్చిన డబ్బులు పిల్లాం పిల్లలు, ఇప్పుడు ఇంటికి రాజు మొగుడే, రాజ్యానికి రాజు ఏం చెప్తే తినాల్సిందే. అట్లా 2 lakhs తీసిపోయి మళ్ళీ తెచ్చి పెట్టేశాను. ఇచ్చారా ఇంట్లో? ఇంటికి ఎందుకు ఇవ్వరు మేడం? ఇస్తారు మేడం, ఇవ్వరా? తప్పదు, ఇవ్వాలి. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి కదా. చేస్తారుగా? ఖచ్చితంగా చేస్తాను. మా నాన్న సంపాదించిన 2 ఇళ్ళు ఉన్నాయి, నేనేదో మళ్ళీ దేవుడు కష్టపడి సంపాదించుకున్నాను. అంటే మా నాన్న కట్టుకున్న బట్టలతో వచ్చాడు, సొంతూరు కర్నూలు జిల్లా. మా నాన్న అక్కడ వదిలిపెట్టేందుకు వచ్చాడంటే 5 మంది అన్నదమ్ముల వాళ్ళు. పార్టీలు పల్లెటూరులు అంటారు కదా, ఊర్లలో పొనుగమంటే బకెట్లు తీసుకొచ్చి బాంబులు బచ్చల్లో పెట్టారు. బచ్చలు అంటే బాత్రూమ్ అంటారు. అప్పుడు బాంబులు అన్నాడు పెట్టారు. మా వర్గం లేక మా వర్గంలో అంటుంటే మా నాన్న ఇక్కడ వలస వెళ్ళి వచ్చేసాడు. ఇక్కడ గుంటకల్కి వచ్చాడు, ఇక్కడే స్థిరపడిపోయాడు, అన్నీ పనులు చేశాడు, ఒంటది మనది వెళ్ళాడు, లాస్ట్ 2 ఇళ్ళు కట్టించాడు. దాని మీదే ఇప్పుడు ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రాము మీరు అన్నట్లా నాకు ఇన్కమ్ లేదు, కానీ చాలా మందికి ఆపదున్నా నన్ను అడిగినా నేను చేయట్లేదు. ప్రమోషన్ చేశాను, 1 లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ చేయట్లే. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ బట్ మీరు మీ కళామ తల్లిని ఎలా నమ్ముకున్నారో మిమ్మల్ని నమ్ముకొని కూడా కొంతమంది ఉంటారు కదా. నాకైతే నమ్మకం ఉంది మేడం. మీరు సక్సెస్ అవ్వాలి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకప్పుడు బాలయ్య జీటీఎల్ అంటే ఎవరికి తెలియదు, బట్ ఇప్పుడు చాలా మందికి తెలుసు బాలయ్య జీటీఎల్ అంటే. అతను రీల్స్ చేస్తారు, బాగుంటాయి, మనం ఎంటర్టైన్ అవుతాము అని అనుకుంటారు. కాకపోతే ఏంటి అని అంటే, చిన్న బాధ ఏంటంటే మీరు మీ వాళ్ళ కోసం మీరే ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే నలుగురు ఆలోచించరు. ఇప్పుడు మీరు అన్నది వాస్తవం మేడం. ఇప్పుడు మీరు ఇలా గెటప్ వేసుకొని కూర్చొని అన్నారు కదా, మీ ముందర నాకు అవకాశం ఇస్తానంటే బ్లడ్ రియల్ తలగా వాళ్ళు కొట్టుకుంటానంటే, యాక్చువల్గా సినిమాలో చూస్తే కొడుకుతున్న తలగా ఎగిరిపోతుంది. అవతల వ్యక్తి ఇప్పటికీ చెప్తా, పల్లెటూరులో మా అక్క వాళ్ళ ఊర్లో ముసలావిడ టీవీ కాడ కూర్చొని వాకిలి రాకుండా రాయి పెట్టింటారు. ఇట్లా అది అమ్మాయిని ఎత్తుకొని పోయి రేపు చేసేసినట్టే వానా కూడా ఏం టీవీకి రాయేసింది, టీవీ వదిలిపోయింది. అట్లా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోలే. మనల్ని ఆ పక్కలు తిట్టుకున్నా బాధలే, నగినా బాధలే. సినిమా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఏడ్చేది ఉంటే చూస్తారా ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ రావడం గల కారణం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఆడిషన్స్ ఉందంట మేడం, హ్యాపీగా ఉంది. ఇదే గెటప్ లో ఇంతకు వేరే మేడం ఉంది మేడం ఇక్కడ. ఇంతకు ముందు బోయపాటి గారిని కలిశాను కదా, అప్పుడు ఆడిషన్స్ ఉన్నప్పుడు వెళ్ళింటి. తన కాంటాక్ట్స్ ఉంది, ఏదైనా పెద్ద పెద్ద మూవీస్ ఇట్లా చెప్తుంటది, ఇలా రండి సార్ అంటే వచ్చాను మేడం. ఇప్పుడు ఒకవేళ డైలాగ్స్ రాకుండా బ్యాక్గ్రౌండ్ లో విలన్ పార్టీతో నించునేవి కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేస్తారు సార్? ఎలాంటి క్యారెక్టర్లు? నేనేమంటున్నా అంటే, దీన్ని ఇంకా 10 పెడతా. ఇన్స్టాలో 8 చేస్తున్నాను, 15 చేస్తా, 20 చేస్తా, 30 చేస్తా. 30లో 5 నచ్చుతాయి, 15 పోకపోతే మళ్ళీ నేను దాని నుంచి నష్టపోవట్లేదు కదా. ఇన్స్టా కూడా కోట్లు సంపాదించుకుంటున్నాను. పెద్దవి ఎలా వస్తాయి? చిన్న క్యారెక్టర్లు చేయకపోతే పెద్ద క్యారెక్టర్ అదే మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో అనొచ్చు అనకూడదు. ఇప్పుడు నేను 6 ఇంటర్వ్యూలు ఇచ్చా. 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో దిగుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారా? పోనీ వాళ్ళు తెలుసా ఇంటర్వ్యూలు ఇచ్చారు తెలుసా? ఎవరు తెలుసు? ఇప్పుడు అనొచ్చు అనకూడదు. ఇంకో మాట అంటే, గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. అన్న వాళ్ళు సాయి అన్న, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏ సినిమాలో చేస్తున్నారు మేడం?
చాలా సినిమాలు చేస్తున్నారుగా. ఎక్కడెక్కడ ఏడాడు కనిపిస్తున్నారు? చాలా చోట్ల కనిపిస్తారు. అదే అలా మేడం. అలా గుర్తింపు ఉందా అంటున్నా. ఉంటుంది ఆ, కాబట్టి ఉంటుంది. సినిమాలు చేస్తున్నారు కదా. అవునవును మేడం, కరెక్ట్. సీరియల్స్ చేస్తున్నారు. ఉమ్, నేను చేసే అన్నతో పాటు ఉమ్, నేను వాళ్ళతో పాటు ఎంటికలు పెంచుకొని గడ్డాలు పెంచుకొని తిరిగితే నాకు వచ్చేస్తే వాళ్ళ దగ్గర క్యారెక్టర్. ఉమ్, అలా కాదు కదా బాలయ్య జీటీఎల్. ఉమ్, గుండు కొట్టించుకుంటా సగం మీసిన తెచ్చుకుంటా ఉమ్. 100 మందికి డిఫరెన్స్ కనిపించాలి, వీళ్ళు ఏందో ఉంది చూద్దాం. అందరి మాదిరి కాదు మేడం నేను అన్నట్టుగా ట్రై చేస్తున్నా. ఉమ్, ఉమ్. అంటే నా ఓవర్ కాన్ఫిడెంట్, నేను మోసం చేయట్లే, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా. అవును, ఇందాక మాటల్లో అన్నారు ప్రూఫ్లతో సహా ఉన్నాయి, నాకు మోసం జరిగింది, నేను డబ్బులు కూడా ఇచ్చాను అని. దేని వల్ల అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అలా అని కాదు మేడం, కొద్ది దగ్గర అయితే కొద్ది బాగా పరిచయం అవుతారు కదా, కొద్దిగా ఇంట్లో ఇబ్బంది బాలయ్య, అది ఉంది ఇది ఉంది కట్టాలా. నీకు ఎంత బాగా కట్టారు? ఎవరికి కట్టారు? ఒకరికి 13,200, ఒకరికి 13,200. ఒకరికి 11,000, ఒకరికి 10,000 ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. 5,000 అట్లా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు చెప్పగలరా? పేర్లు ఎందుకు లేని మేడం, ఇప్పుడు ఎట్లా నేను నాశనం అయిపోయాను, వాళ్ళు నాశనం చేయడం, ఇప్పుడు వాళ్ళు అలాగే పోతుంటారు. వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? ఉన్నారు మేడం. మరి మీరు మోసపోయారు కదా, మీలా వేరే వాళ్ళు మోసపోకూడదు కదా. ఇప్పుడు అదే మేడం నేను అంటున్నా, హైదరాబాద్లో చాలా మంది మోసపోతున్నారు. ఉమ్, నేను మోసపోయి వాళ్ళు చాలా అనుకునే నా ఊరికి పోయినా. ఉమ్. ఎందుకు మనలో ఉన్నాడు బయట రాకూడదు? మనకంటూ ప్లాట్ఫామ్ ఉంది కదా సో మేడం. మరి ఇప్పుడు మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీరు అన్నట్టే మేడం ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు, వాళ్ళకి గుర్తింపు లేదు, వాళ్ళకి తెలియదు అని అంటున్నారు కదా. ఉమ్. సో ఇప్పుడు మిమ్మల్ని గుర్తించారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారని అనుకోండి, ఉమ్. సో కాల్డ్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వచ్చి డబ్బులు అడిగితే ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ సగం ఇచ్చారు మేడం, నాకు భయపడిచ్చే స్టేజ్కి వచ్చా. ఇచ్చేశారు. సగం ఆహా, ఇచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అడిగితే ఇస్తారా? ఎందుకు మిమ్మల్ని ఇస్తా మేడం? ఉమ్, ఇప్పుడు బయలు పడినాక పైకి ఎక్కరావాలా, ఉమ్, తాడు పట్టుకుని వస్తామో రాళ్ళ పట్టుకుని వస్తామో, వచ్చిన తర్వాత వేసినప్పుడు ఆ స్టేజ్కి ఎదిగినా నన్ను చన్ను చూపు చూసిన వాళ్ళే, వీనిలో ఇంత ఉంది ఆ టాలెంట్, ఓహో మనం పొరపాటు చేసినాం రా, వీని దగ్గర తీసుకెట్టంగా బాగా చేసేవాడేమో అని వాళ్ళకి అనిపించాలి అంతే. సరే. సో మీరు ఇవాళ ఆడిషన్స్కి వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలి, మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నాను. మేడం. ఈ కట్టింగ్లు ఇవన్నీ కూడా పెయింటింగే కదా సార్? అవును మేడం, పెయింటింగ్ కదా, యాక్టింగే కదా. అవును మేడం. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం అంటే లైక్ నేను ప్రీవియస్ టైం కలిసిన దానికన్నా ఇప్పుడు బాగా కొంచెం మారినట్టు అనిపిస్తున్నారు మనిషి, ఇంకా మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి క్యారెక్టర్ పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సో ఇది మా బాలయ్య కథ అన్నమాట. సో ఆయన తొందరలోనే 70mm కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాం. ఒక బాలకృష్ణ డైలాగ్ మేడం చెప్తారా? ఉమ్. బాలయ్య గారి డైలాగ్తో అట్లా ఫినిష్ చేస్తారు, చెప్పండి. ఏపా జర్నలిస్టు, నా గురించి రాయడం నీకు అవసరమా? ఎంత కత్తి పట్టిన వాడైనా మా పెన్ను రాతకు భయపడాల్సిందే. నా రాతను నువ్వు పెన్నుతో రాస్తే నీ తలరాతను నేను కత్తితో రాస్తానని తెలియదా? ఏపా సీమా పౌరుషం తగ్గలేదప్ప, గెలుకో, నా లాంటి గెలుకో, కుత్తాలాడుతూ ఉంటుంది తెలుసుగా. బాలయ్య జీటీఎల్ కోరితే తుణుకులే. ఆ తుణుకులు ఏమో తెలియదు కానీ ఇక్కడ వణుకులు వస్తున్నాయి, తగిలితాయి, నొప్పెడతాయి రింగులు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య గారు, అండ్ మీరు తొందరలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.